జగిత్యాల జిల్లా మేటపల్లి పట్టణంలోని ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో వాటర్ ప్లాంట్ యాజమాన్లతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని వాటర్ ప్లాంట్ యాజమాన్లకు పిలిచి ఐఎస్ఐ మార్క్ పర్మిషన్ తెచ్చుకోవాలని 2 నెలల గడువు ఇస్తున్నామని తెలిపారు. మీరు ఇప్పుడు సప్లై చేసే మంచినీటిని శుద్ధి చేసి ఇవ్వాలని, మీరు నీటిని సప్లై చేసేటప్పుడు వినియోగించే ప్లాస్టిక్ డబ్బాలను మంచిగా కడిగి మంచినీరు అందించాలని, మీరిచ్చే మంచినీటి వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, మంచినీరు కలుషితం వలన ప్రజలు జ్వరాల బారిన పడి అనారోగ్యాలు పాలవుతారని, మంచినీరు కలుషితం కాకుండా చూడాలని తెలిపారు. మంచినీరు డబ్బాలు కడగకుండా అలాగే నింపుకొని సప్లై చేస్తున్నారు. మా దృష్టికి వచ్చింది, అలా చేసినచో కఠిన చర్యలు తప్పవని తెలిపారు. 2 నెలల్లో ఐఎస్ఐ మార్క్ పర్మిషన్ ఖచ్చితంగా తెచ్చుకోవాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, ముజీబ్, వాటర్ ప్లాంట్ యాజమాన్లు పాల్గొన్నారు. కనీసం ఐఎస్ఐ తీసుకోవాలని ఆలోచన ఐఎస్ఐ తీసుకోవాల్సిందే. ఎవరైనా 2 రోజులు 3 రోజులు అంటే 4 రోజులు హోమ్ చెప్తే 2 రోజులు లేదు. ఖచ్చితంగా మీరు మీ ఆలోచన ఏంటంటే మేము ప్రతిసారి 30 పైసలు పెట్టుకొని ఒకసారి ఐఎస్ఐ తీసుకుంటే వెళ్ళిపోతుంది. మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది లేదు. అదే నేను అదే కనిపిస్తాను, అదే అన్నట్టు నడవదు. 2 రోజులు నడుస్తుంది కూడా రైట్ అంటే ఇబ్బందికరంగా అయిపోయింది. ఎవరో చెప్పింది ఒక 2 రోజులు అవుతాయి. మళ్ళీ అదే పరిస్థితి. ఇంకా పరిస్థితి బాగా వాటర్లో కంటామినేషన్ అయినా వస్తుంది. అది ఇంకా ఏం విధంగా అయిందని దీపాలంతా చెప్పి నీళ్ళతోనే దీంతో నీళ్ళతోనే ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఏదైతే పేరు మంది తెలుసు ఏదో ఏం చేసినా ఉంటున్నాడు. ఊళ్ళో కూడా ఏదైనా అంటారు. అందుకని ఎవరికి ముందుకొని ఎదుర్కొన్నారు, ఎవరికి తీసేసుకున్నారు. సరిగా ఉండే బిజినెస్ వాళ్ళు మీరు పడుతున్నాయి. ఇది తీయడానికి ఏదో పెట్టడానికి అందుకని ఇప్పుడు మాకు కట్టే 2 సంవత్సరాలు మాకు కట్టేటప్పుడు అర్థలేదు. ఆ డబ్బులు కనీసం ఐఏఎస్ తీసుకుంటే ఎవరు ఇంట్లో పట్టించుకుంటారని ఆలోచన. ఏదైతే చెప్పిదో ఆ ప్రకారంగా ప్లేస్ ఉండాలి, మిగిలిన ఆ ప్రకారంగా ఉండాలి. చెప్తాను చెప్తే కరెక్ట్ చెప్తా, నేను కరెక్ట్ అని చెప్తా.